Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో నార్మల్గా స్వీట్ మనం టేస్ట్ కోసం తింటూ ఉంటాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే స్వీట్ ఏంటంటే ఇది మనకి టేస్టే కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మన బాడీలో హీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, నిద్ర సరిగా పట్టకపోవడం కావచ్చు, ఇంకా బాడీ హీట్ ఎక్కువైపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ ఈ స్వీట్ వల్ల ఏంటంటే మనకి స్లీప్ బాగా పడుతుందన్నమాట. అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా అందరికీ యూజ్ అవుతుంది. సో అసలు ఆ స్వీట్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఒక్క స్వీట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఆ స్వీట్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో సో ఆడియన్స్ చెప్పేద్దామా? ఒక్క స్వీట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటేనే మళ్ళా తీసుకున్నాం అనిపించేటువంటి స్వీటు, దేహానికి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉండేటువంటి స్వీట్ గురించి చెప్తాను చూడమ్మా. దాన్ని గుల్కంద్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. గుల్కంద్ అంటే గులాబీ పూలతో చేసినటువంటి ఒక స్వీట్ అని చెప్పేసి చెప్పవచ్చు మా బ్రీఫ్ గా. ఈ గుల్కంద్ అనేటువంటి ఈ యొక్క స్వీట్ ఏదైతే గులాబీ రేకులతో చేసినటువంటి స్వీట్ ఏదైతుందో, ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సు నిమిత్తం లేకుండా అందరూ వాడుకోవచ్చు. అదేవిధంగా స్త్రీలు, పురుషులు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఏదంటే ఇదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా స్పైసీ ఫుడ్ ఎక్కువైపోయింది, నీళ్లు తక్కువగా తాగుతున్నాం. దీనివల్ల బాడీలో యాసిడ్ నేచర్ పెరిగిపోతుందమ్మా. ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 70-80 మంది యొక్క దేహతత్వము ఎసిడిక్ నేచర్, అంటే క్షారత్వం ఉండవలసినటువంటి మన బాడీ నేచరు అసిడిక్ నేచర్ ఉండిపోతా ఉందన్నమాట. సో ఈ ఎసిడిక్ నేచర్ ను తగ్గించేసేసి క్షారత్వ నేచర్ ను బాగా పెంచేందుకు ఈ గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే గులాబీ పూలు శీతలత్వానికి ప్రతీక, అంటే చలవకు ప్రతీక. సో గులాబీ పూలు కూడా చాలా చల్లగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా బాడీని కూల్ చేసేందుకు ఉపయోగపడతాయి. గులాబీ పూతో చేస్తామా, గులాబీ రేకులతో తయారు చేస్తారు అన్నమాట. కొందరు ఏం చేస్తారంటే గులాబీ రేఖలు అదేవిధంగా పంచదార కలిపేసేసి అందులో కాస్త అవసరమైతే తేనె వేసేసి, సో ఒక ఒక 40 days అలాగే ఉంచేస్తారమ్మా. కలిపేసి ఎండలో పెట్టేసేస్తారు. రోజు ఎండకు పెట్టేసేయడం, తీసేయడం, ఇలాగ చేయడం వల్ల మొత్తం కలిసిపోతుందమ్మా. కలిసిపోయేసేసి చాలా టేస్టీగా ఒక పదార్థం తయారైపోతుంది అనమాట. అది కొందరు చేస్తారు. కొందరు వచ్చేసేసి అలా కాకుండా మంచి తేనెతో తయారు చేస్తారమ్మా. సో పంచదారతో తయారు చేసినటువంటి ఈ యొక్క గుల్కంద్ వల్ల మరి సుగుణాలు కొంచెం తగ్గుతాయి. అంటే పంచదార ఏం చేస్తుందంటే యాసిడ్ నేచర్ను పెంచుతుందమ్మా. రెండోది ఏంటంటే మన ప్రేగులు ఉన్నటువంటి ఈ యొక్క మంచి బ్యాక్టీరియాను కూడా దెబ్బతీసేసి చెడు బ్యాక్టీరియా పెరిగేదానికి హేతుభూతం అవుతుంది. కాబట్టి పంచదారను వాడడం మంచిది కదమ్మా. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి అనమాట. గులాబీ రేకులు ఉన్నటువంటి మంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో మనకు అందవు. అలా కాకుండా తేనెతో తయారు చేసినటువంటి ఈ యొక్క గుల్కందతో మాత్రము అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయమ్మా. మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సో గులాబీ పూల రేకులు, తేనె బాగా మిక్స్ చేసేసి, సో ఎండలో దాదాపు ఒక 40 days ఉంచడం వల్ల, అంటే రోజు ఎండకు పెట్టడం, తీసేయడం, ఇలా పెట్టేసి తయారు చేస్తారు. 40 days అమ్మా. సో కొన్ని రకాలటువంటి రసాయన మార్పులు అందులో జరిగేసేసి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆహార ఔషధం మాదిరి తయారైపోతుంది అనమాట. అది గుల్కంద్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఈ విధంగా తయారు చేసినది మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ఇందులో యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రేగుల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచేసి అదేవిధంగా మంచి బ్యాక్టీరియాను బాగా ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి అనమాట. అంతేకాకుండా మన దేహంలో ఉన్నటువంటి యాసిడ్ నేచర్ ను తగ్గించేందుకు కూడా యాంథోసైనిన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఈ యొక్క గులాబీ పూల యొక్క ప్రత్యేకత అది. అదేవిధంగా సియోనియలు, అదేవిధంగా సిట్రోనియల్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఇందులో ఉండడం చేత ఈ యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే మన దేహంలో మెదడులో ఉన్నటువంటి ఈ పారాసింపథెటిక్ నర్వ్స్ యొక్క యాక్టివిటీని పెంచేస్తాయి. సో ఈ పారాసింపథెటిక్ నర్వ్ యొక్క యాక్టివిటీస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకు చక్కగా నిద్ర మన సొంతం అవుతుంది. ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. సో దీనికోసం టాబ్లెట్స్ వాడతారు, తర్వాత క్యాప్సూల్స్ వాడుతుంటారు, టానిక్స్ వాడతారు, తప్పని పరిస్థితులు ఇంజెక్షన్ చేయించుకుంటుంటారు. పెద్ద నరకంలా ఉంటుంది. ఒక్కోసారి హాస్పిటలైజ్డ్ కూడా అయిపోతున్నారు.
చేస్తుంటారు అలా కాకుండా సహజ సిద్ధంగా నిద్ర వచ్చేందుకు గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గర్భవతులు వాడుకోవడం వల్ల వాళ్ళకు రక్త శుద్ధి జరిగి రక్త వృద్ధి జరిగేసేసి మరి గర్భవతులకు కూడా ఈ బీపీ రావడం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ గర్భవతుల్లో కూడా మొదటి 3 మాసాలు 4 మాసాల వరకు కూడా లోపల శిశు పిండం పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రభావము అంటే ఈ గర్భసంచిలో పిండం పెరిగే కొద్దీ ఆ ప్రభావము జీర్ణ వ్యవస్థ మీద పడేయడం వల్ల అటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఈ గులాబీ పూల లేహ్యాన్ని ఈ యొక్క గుల్కందం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. సో కడుపులో మంట, తర్వాత తేన్పులు రావడము, ఆఖరి సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. సో గర్భవతులకు ఈ లక్షణాలు ఉన్నా పనిచేస్తాయి, గర్భవతులు కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకు పనిచేస్తాయి. అదేవిధంగా ఈ రక్తాన్ని శుద్ధి చేస్తున్నామా అంటే అసిడిక్ నేచర్ని తగ్గించడం వల్ల అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండడం చేతనే చర్మానికి సంబంధించినటువంటి అనేక రకాల చర్మ రోగాలు వస్తుంటాయి అనమాట. ఆ చర్మ రోగాలను రాకుండా చేసేందుకు, వచ్చినటువంటి చర్మ రోగాలను త్వరగా తగ్గించేందుకు, బాడీలో ఈ చారత్వాన్ని పెంచేందుకు ఈ యొక్క గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరొక దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ప్రేవుల కదలికను బాగా చేసేసి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందమ్మా గులాబీ రేకుల్లో. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడమే కాకుండా ప్రేవుల యొక్క చరణశక్తిని బాగా కలగజేయడం చేత టయానికి మోషన్ అయ్యేదానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క గుల్కందులు ఉంటాయమ్మా. అంతేకాకుండా ముఖ్యంగా చిన్న పిల్లలకి కొంతమంది పిల్లలు మీరు గమనించుంటారమ్మా స్వీట్స్ మీద విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఈ స్వీట్స్ అంటే ఎక్కువ శాతం మనం పంచదారతో తయారు చేసినటువంటి స్వీట్స్ మార్కెట్లో దొరుకుతాయి, ఇళ్ళలో కూడా అవే చేస్తుంటారు. అవి చేయడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అలా కాకుండా ఈ స్వీట్ అయితే ఇష్టపూర్వకంగా తింటారు. ఈ యొక్క స్వీట్ ని యాజ్ యూజువల్ అదే విధంగా వాడుకోవచ్చు, లేకపోతే ఈ పుల్కాలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ నంచుకునేందుకు ఇదే వాడుకోవచ్చు. పెద్దలు వాడుకోవచ్చు, చిన్నపిల్లలు వాడుకోవచ్చు. పెద్దలు కూడా బాగా స్వీట్ ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి స్వీట్స్ తీసుకోవడం వల్ల మరి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి స్వీట్స్ తీసుకోవడం వల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ ముక్కులో నుంచి నోట్లో నుంచి కొంతమంది రక్తం వస్తుంటుంది, మోషన్ రక్తం వస్తుంటుంది. అలాంటి రక్తం వచ్చేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. పైల్స్ సమస్యకు కూడా చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అరసమలలో అని చెప్పేసి వస్తుంటాయి ఓవర్ హీట్ వల్ల అరసమలలో సమస్య హెమరాయిడ్స్ అంటారు అనమాట. సో ఆ యొక్క సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గుల్కందిని మరి దివ్యమైన ఆహార ఔషధంగా భావించి చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆహార ఔషధం వల్ల అనేక రకాల నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కలుగుతాయి. సో నార్మల్ గా స్వీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తాయని వింటుంటాం, కానీ ఒక స్వీట్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉందని మాత్రం చాలా మందికి తెలియదు సార్ మాక్సిమం. సో దీంతో అయితే దాదాపు 10 కంటే పైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ స్కిన్ గ్లో కూడా పెరుగుతుందని విన్నాను. చాలా మంచి ప్రశ్న చేశారమ్మా. ఎందుకంటే ఈ గులాబీ పూలలో నేను చెప్పాను కదమ్మా ఈ ఆంథోసైలిన్స్ ఇలాంటి రసాయన పదార్థం ఉండడం చేత ఈ స్కిన్ గ్లో కూడా దేదీప్యమానంగా ఉంటుందమ్మా. స్కిన్ ఏదో డార్క్ కనిపించడం కానీ, వాడిపోయినట్లు కానీ, పేలవంగా కనిపించడం ఇలాంటి లక్షణాలు ఉండడం కూడా స్కిన్ కాంతివంతంగా మారిపోతుంది. అంటే ఈ చర్మ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగడం చేత అక్కడ ఉన్నటువంటి మరణ పదార్థం అంతా తొలగిపోయి అక్కడ మంచి పోషకాంశాలు అందడము, అదేవిధంగా మంచి ఆక్సిజన్ అందడం చేత చక్కటి స్కిన్ గ్లో కూడా ఈ యొక్క గుల్కంద్ ఉపయోగపడుతుంది. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి యూజ్ అవుతుంది ఏదో ఒక విధంగా. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తానమ్మా. సో డైలీ దాదాపు ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే రోజు ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు కూడా తీసుకోవచ్చు. ఓకే సార్, మరి 40 రోజులు దీన్ని ఎండలో పెట్టాలి, తీయాలని చెప్తున్నారు కదా, మరి పాడైపోదా సార్ గులాబీ రేకులు అంటే? లేదమ్మా, సూర్యకిరణాల కాంతి వల్ల. ఎందుకంటే గులాబీ రేకులో ఉన్నటువంటి నీటి శాతం మనం నీడలో పెట్టేసేసరికి ఒక్కోసారి ఫంగస్ ఇన్ఫెక్షన్ చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సూర్యకిరణాల ప్రభావం చేత అందులో ఉన్నటువంటి నీటి శాతంతో ఆవిరైపోతుంది కాబట్టి మెడిసినల్ బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి. తర్వాత పాడు కాదు. 40 డేస్ అయిన తర్వాత మనం ఇంట్లో నిల్వ ఉంచున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.